ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక భేటీ మధ్యాహ్నం 3ంటికి సమావేశం బనకచెర్లపైనే ప్రధానంగా చర్చ. ఈ రోజు కూటమి సర్కార్ ఏడాది వేడుకలు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో సభ నెరవేర్చిన లక్ష్యాలు జరగాల్సిన ప్రగతిపై చర్చ. మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరు రెచ్చగొట్టద్దంటూ డీఎంకేకి పవన్ వార్నింగ్. మురుగన్ మానాడులో 6 కీలక తీర్మానాలు. జగన్ కారు ఢీకొట్టడం వల్ల సింగయ్య మృతి మాజీ సీఎంతో పాటు పలువురిపై కేసులు క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ. జగన్ ఇంటి దగ్గర భద్రతపై ఆందోళన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలన్న పోలీసు. సింగయ్య అంశంలో కథలల్లుతున్నారన్న అంబటి. కొండా జంటపై వరంగల్ కాంగ్రెస్ నేతల యుద్ధం కామెంట్లపై కమిటీ వేయాలని మీనాక్షి నిర్ణయం. రేపు క్రమశిక్షణ కమిటీ భేటీ నిర్వహించాలని ఆదేశం. చర్చలుండవు లొంగిపోవాల్సిందే. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మావోలకు అమిత్ షా వార్నింగ్. రాయపూర్ రివ్యూలో కీలక నిర్ణయాలు. కాళేశ్వరంపై బీజేపీ స్టాండే నా స్టాండ్. భిన్నంగా మా వాళ్ళెవరూ మాట్లాడినా తప్పే, వాళ్ల సంగతి హైకమాండ్ చూసుకుంటుందన్న బండి. మోదీ నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు 81 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నారు. బీజేపీలో గొప్ప నాయకత్వం ఉందన్న ఈటల. తిరుపతి జిల్లా పన్నారులో ఫుడ్ పాయిజన్ 56 మంది బాలికలకు స్వస్థత. నగరి ప్రభుత్వాసుపత్రికి తరలింపు. హైదరాబాద్ పాత బస్తీలో రోడ్డు ప్రమాదం అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొట్టిన బైక్. ఫయాజ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ మొక్కులు తీర్చుకునేందుకు తరలి వచ్చిన భక్తులు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈరోజు రేపు తెలంగాణకు వర్ష సూచన. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు. హైదరాబాద్ తో పాటు 11 జిల్లాలకు అలర్ట్. ఇరాన్ నుండి మరో 311 మంది తరలింపు. మషాద్ నుంచి ఢిల్లీకి మరో విమానం. ఇప్పటి వరకు 1428 మందిని తరలించిన కేంద్రం. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం. జూలై 15 వరకు 3 రూట్లలో సేవలు నిలిపివేత. మరో 19 రూట్లలో విమాన సర్వీసులు తగ్గింపు. ముంబై ఎయిర్పోర్ట్ లో 12 కోట్ల కొకైన్ సీజ్. కడుపులో 67 కొకైన్ క్యాప్సూల్స్ గుర్తింపు. మరొకరి నుండి 4.5 కేజీల గోల్డ్ పౌడర్ స్వాధీనం. తూర్పు నౌకాదళంలోకి ఐఎన్ఎస్ నీలగిరి. యుద్ధ నౌకకి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం. శత్రు రాడార్లకు చిక్కకుండా పనిచేసే సామర్థ్యం. లీడ్స్ టెస్ట్ లో పట్టు బిగించిన టీమిండియా. 2 వికెట్లు 90 పరుగులతో భారత్ రెండో ఇన్నింగ్స్. కొత్త రికార్డులు నెలకొల్పిన బుమ్రా, రిషబ్ పంత్.